హలో నమస్తే, నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన స్వీట్ రెసిపీ వచ్చేసి కేసరి బాత్ అనమాట. సో ఈ రవ్వ కేసరి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అప్పటికప్పుడు చేసుకొని నిమిషంలో పని అనమాట ఈ రవ్వ కేసరి తయారీ. సో మనం ఈరోజు మన వీడియోలో హెల్తీగా రవ్వ కేసరి చేసుకోబోతున్నాం అనమాట. సో ఈ రవ్వ కేసరి మనం వట్టిగానైనా తినొచ్చు, అమ్మవారికి నైవేద్యమైనా చేసుకోవచ్చు, మనకు టైంపాస్ కోసమైనా చేసుకొని తినొచ్చు. ముందుగా దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుందాం. అందులోకే మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం. నేను చూపించిన కాజు కాకుండా బాదం, కిస్మిస్ ఇవన్నిటిని చక్కగా లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అండ్ వీటిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులోకే మనం 1 కప్పు వరకు గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. గోధుమ రవ్వ అంటే దొడ్డు రవ్వ అండి, మనం చేసుకునే నార్మల్ రవ్వ కాదు, ఇది కొంచెం లావుగా ఉంటుంది. సో ఈ గోధుమ రవ్వ అనేది మనకి ఈ రవ్వ కేసరికి చాలా మంచి ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ ఇస్తుంది. సో ఇందులోకి మనం కొద్దిగా కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ రవ్వ మరియు ఈ కొబ్బరి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం ఏ కప్పుతో అయితే రవ్వను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పులు వాటర్ని యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసేసుకున్నాక 5 to 10 మినిట్స్ మనం లిడ్ క్లోజ్ చేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. సో మూత తీసి చూసాక తుక్కుతుక్క ఉడుకుతుంది కదా. సో ఈ టైంలో మనం కప్పుకి 1/2 కప్పు లేదా కప్పుకి కప్పు షుగర్ని యాడ్ చేసేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు ఇందులోకి ఇలాచీ అండ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే లేదు. సో తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకో 5 to 10 మినిట్స్ మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మనం ముందు ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి ఓవరాల్గా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన రవ్వ కేసరి రవ్వ బాత్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఈ రవ్వ కేసరిని మనం అమ్మవారికి నివేదించవచ్చు, లేదా మనం ఇంట్లో గెస్టెస్ వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళకి అప్పటికప్పుడు చేయొచ్చు. ప్రత్యేకంగా సత్యనారాయణ వ్రతంలో చేసుకునే రెసిపీ అండి ఇది. సో తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చిన్నపిల్లలు సైతం ఈజీగా చేసే క్విక్ రెసిపీ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ప్రియాస్ కిచెన్.